హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం అమృతధార ఖడ్గధార నిసర్గదత్ మహారాజు గారి బోధల్ని ఫ్రిడ్మన్ గారు అందించారు. దాని గురించి చెప్పుకుంటున్నాము. దానిలో ఫ్రిడ్మన్ గారికి నిసర్గదత్ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఫ్రిడ్మన్ గారి ఆధ్యాత్మిక ఉన్నతిని నిన్న వివరించుకున్నాం. ఈరోజు వేదాంత బెబ్బులి నిసర్గదత్ మహారాజు గారు అంటే వేదాంత బెబ్బులి అన్న అంశాన్ని చెప్పుకుంటున్నాం. పూర్వపు బొంబాయి నగరంలోని ఖేట్వాడీలో 10వ సందులో ఒక దుకాణం ఉండేది. అక్కడ బీడీలు కొనుక్కోవడానికి వచ్చిన వారు నిసర్గదత్ మహారాజ్ దుకాణం నడుపుతూ మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి అలా వింటూ ఉండిపోయేవారు. ఆయన షాపు దగ్గరికి వచ్చి బీడీలు కొనుక్కోవడానికి అని వచ్చి ఆయన బీడీలు అమ్ముతూనే అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకి ఆసక్తులే అక్కడే వింటూ ఉండిపోయారు గంటల తరబడి. ఆ ప్రాంతంలో నివసించే వృద్ధులు కొందరు ప్రతిరోజు ఆ దుకాణం వద్దకి వచ్చి ఆయన మాటలకు సమ్మోహితులయ్యి అక్కడే ఆగిపోయేవారు. శరీరుగా చేసుకోవాల్సిన తమ స్వంత పనులు ఒత్తిడి వల్ల అయిష్టంగానే అక్కడి నుంచి వెళ్తూ ఉండేవారు. ఇక్కడ కూర్చుని ఇలా వినాలనే ఉంది కానీ అర్జెంటుగా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా అని తప్పక వెళ్ళేవారు కొంతమంది. నిసర్గదత్ మహారాజు గారు మహారాష్ట్రకి చెందిన రత్నగిరి జిల్లాలో కంగల్గాంవ్ అనే కుగ్రామంలో, ఒక బాగా కుగ్రామమైన దానిలో 1897 మార్చి మాసంలో పౌర్ణమి నాడు జన్మించారట. ఆ విషయం నిర్ధారణగా ఎవరికీ తెలియకపోయినా పెరగడం మాత్రం ఆ గ్రామంలోనే పెరిగారు. హనుమాన్ జయంతి నాడు పుట్టిన కారణంగా తల్లిదండ్రులు మారుతి అని పేరు పెట్టుకున్నారు తమ కుమారుడికి. పేదవాడిన తన తండ్రి ఇల్లు గడవడానికి అవలంబించిన వృత్తులన్నింటిలోనూ ఈ పిల్లవాడు సహాయపడుతూ ఉండేవాడు. అవి ఏమిటంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్ని మేపడం, ఎడ్ల బండిని తోలడం, పొలంలో కూలీ నాలి పని, ఇతర చిల్లర పనులు చేయడం. ఇలాగ గడిచిపోయింది ఆయన బాల్య జీవితం. అక్షరం మాత్రం నోచుకోలేదు. మరి తండ్రి శివరాం పంత్ బీదవాడయ్యే పేదవాడి కడుపున పుట్టిన మారుతికి ఇంతకన్నా మరి ఏం దక్కుతుంది? కానీ ఈ పేద బాలుడు తర్వాతి జీవితంలో ఎంతటి ఐశ్వర్యవంతుడైనాడో. మారుతికి ఆ చిన్నతనంలోనే ప్రతి విషయాన్ని తరిచి చూసే అతి చురుకైన మేధస్సు ఉండడమే ఈ అంతర్భాగ్య సాధనకి కారణం అనుకోవచ్చు. చిన్నతనం నుంచి కూడా ప్రతి విషయాన్ని ఊరికి అలా చూసేసి పైన వదిలేసేవాడు కాదు. తరచి చూసేటువంటి అతి చురుకైన మేధస్సు ఉంది ఆయనకి. అదే ఈ అంతర్భాగ్యానికి కారణం. అలాగే తన లోపలికి తాను తరిచి చూసుకోగలిగాడు. అందుకే ఆ మేధ సంపన్నత వల్లనే. మనస్సు అనేక ప్రశ్నలతో నిండి ఉండేది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు అన్వేషించాడు. దొరికిన ఉత్తేజపూరిత సమాధానాలు మనకు అందించి మనల్ని కూడా అదే అన్వేషణకి ప్రేరేపించిపోయాడు నిసర్గదత్ మహారాజు గారు. ఆయన మనసులో ఉన్న అనేక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు వెతికాడు. ఆ దొరికిన గొప్ప ఉత్తేజపూరితమైన సమాధానాల్ని మనకు కూడా అందించి మనల్ని కూడా అన్వేషణ వైపుకి ప్రేరేపించాడు. ఎవరైతే ఆయన మాటలు వింటారో వాళ్ళకి నిజమైన అన్వేషణ అంటే ఏమిటి, దేన్ని అన్వేషించాలి అని నిజమైన అన్వేషణ వైపుకి ప్రేరణనిచ్చాడు. తండ్రికో బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాడు ఆయన తండ్రి గారికి. నిసర్గదత్ గారి తండ్రి గారికి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాట. ఆయన పేరు విష్ణు హరిభావ్ గోరే. మనిషి సాధు స్వభావం కలిగి ఉంటాడు. అతడు మతపరమైన విషయాలు గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. కుర్రాడు మారుతి అమిత శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఉండేవాడు.
మారుతికి గోరే గొప్ప ఆదర్శ పురుషుడు. ఆయన శ్రద్ధ, దయ, జ్ఞానం మారుతిని ఎంతగానో ప్రభావితం చేశాయి. మారుతి 18 ఏళ్ల వయసులోకి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి తండ్రి మరణించాడు. వారికున్న కొద్దిపాటి పొలం మీద ఆదాయం మొత్తం కుటుంబ పోషణకి సరిపోదు. పెద్దన్నయ్య వృత్తిని వెతుక్కుంటూ బొంబాయి నగరానికి వెళ్ళాడు. కొన్నాళ్ళకి మారుతి కూడా అదే తోవని అనుసరించాడు. బొంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న గుమస్తాగా పనిచేసి విసుగు పుట్టి ఆ పనిని వదిలేశాడు. స్వేచ్ఛ లేని ఒక జీవితకాలం కన్నా ఒక్కరోజు స్వతంత్రంగా బతకగలిగితే చాలు అంటూ ఉండేవాడు. తర్వాతి కాలంలో స్వేచ్ఛ లేకుండా ఎంత జీవితాన్ని గడిపినా దానికంటే ఒక్కరోజు స్వతంత్రంగా బతకగలిగితే చాలు అంటూ ఉండేవాడు ఆయన. తలలో ఆ భావం అప్పటికే బాగా మెదిలినట్టుంది. చిల్లర సామాన్ల అమ్మకం ప్రారంభించాడు. ఎవరి దగ్గర పనిచేయడం అంటే స్వేచ్ఛ ఉండదు కదమ్మా. అవును, వాళ్ళు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగా చెయ్యాలి. అక్కడ స్వేచ్ఛ ఉండేది కాదు. వాళ్ళు ఆజ్ఞాపించిన దానికంటే గొప్పగా తాను చేయగలిగినా సరే దాని పట్ల అతడు అలా ప్రవర్తించడానికి కుదరదు మరి. అందుకని అతడికి విసిగేసింది. అలా కాకుండా చిల్లర సామాను అమ్మకం మొదలెట్టాడు. అక్కడ ఆ వస్తువులు తానే అమ్ముకుంటాడు కనుక తన ఇచ్చకు అనుగుణంగా తన బిజినెస్ తాను చేసుకోగలుగుతాడు అనమాట. చిల్లర సామాన్లు అమ్మడం, పిల్లల దుస్తులు, పొగాకు, బీడీలు అమ్మే దుకాణం తెరిచాడు. ఖేట్వాడీలో లాభం గడించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. ఒక మగ పిల్లవాడు, 3 ఆడపిల్లలు సంతానం కూడా కలిగారు. అదృష్టం కలిసొచ్చి వ్యాపారం అభివృద్ధి చెందేసరికి తన ప్రథమ దుకాణం లాంటివే 8 దుకాణాలు తెరిచాడు. మధ్య వయస్కుడు అయ్యేంత వరకు కూడా అందరిలాంటి మామూలు జీవితమే గడిపాడు. మిత్రుడు యశ్వంతరావు ద్వారా నవనాథ్ సంప్రదాయానికి చెందిన శ్రీ సిద్ధ రామేశ్వర్ మహారాజు గారు నడసిల్లారు. అప్పటి వరకు మధ్య వయసు కూడా ఏ వరకు అందరిలాగే జీవితం గడిపాడు. కానీ ఆయన మిత్రుడైనటువంటి యశ్వంతరావు ద్వారా నవనాథ సంప్రదాయానికి చెందినటువంటి శ్రీ సిద్ధరామేశ్వర్ మహారాజు గారు ఈయన జీవితంలో తారసిల్లారు. అతడు మంత్రోపదేశం చేసి ధ్యాన మార్గం చెప్పి పంపాడు. సాధన ప్రారంభంలో మారుతికి అద్భుత దృశ్యాలు గోచరించేవి. మధ్య మధ్యలో మూర్ఛావస్థ వంటిది సమాధి స్థితిలోకి జారుకుంటూ ఉండేవాడు. ఒక రోజున మారుతి హృదయ కుహరంలో ఏదో ఒక భావ విస్ఫోటన సంభవించింది. సాంసారిక జీవితంలోని మారుతి మాయమైపోయి ఆ స్థానంలో ఏదో ఒక విశ్వ చైతన్యం, శాశ్వత జీవితం ప్రవేశించింది. నిసర్గ అంటే సహజ స్థితి అని అర్థమట. నిసర్గ దత్ అనే నూతన నామం స్థిరపడింది. ఎప్పుడైతే ఆ భావ విస్ఫోటకం జరిగిందో అప్పుడు పాత మారుతి మాయమైపోయాడు. విశ్వ చైతన్యం, శాశ్వత జీవితం ప్రవేశించింది. అప్పుడు ఆయన సహజ స్థితిలోనికి చేరుకున్నాడు. నిసర్గ దత్ అంటే సహజ స్థితి అని అర్థం. ఆ పేరు ఆయనకి స్థిరపడింది. అయితే జ్ఞానిగా రూపొంది 45 ఏళ్ల పాటు ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిన ఈ నిసర్గదత్ మహారాజు ఈ విశ్వ చైతన్యంలో అలాగే ఉండిపోయి దిగిరాను దివి నుండి భూమికి అని అనలేదు. గొప్ప జ్ఞాని అయిపోయాడు. తన సహజ స్థితిలో తాను స్థిరపడిపోయాడు. అయినా సరే ఆయన 45 ఏళ్ల పాటు జ్ఞానాన్ని 10 మందికి అందించిన ఈయన నేను విశ్వ చైతన్యంలోకి పొందేశానికి అక్కడి నుంచి నేను కిందకి దిగిరాను అనలేదు. ద్వివిధ జీవితాన్ని నిరాటంకంగా కొనసాగించాడు. తన విశ్వ చైతన్యమయమైన సహజ స్థితి ఉంటూనే
ఈ దేహపరమైన జీవితాన్ని కూడా నిరాటంకంగా కొనసాగించాడు. దుకాణం నడుపుతూనే ఉండేవాడు. హృదయంలో పెళ్ళెబుకుతున్న జ్ఞానాన్ని దోసిలి ఒగ్గిన వారికి ధారపోస్తూనే ఉండేవాడు. ఒక దశలో కుటుంబాన్ని, లాభసాటి వ్యాపారాన్ని వదిలేసి హిమాలయాల వైపుకి కాలినడక మొదలుపెట్టాడు. ఎందుకో తెలియలేదు, తెలియకుండానే ఈ దుకాణాలు, ఈ సంసారం వదిలేసి హిమాలయాల వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడే తిరుగుతూ జీవితం అంతం చేసుకుందాము అనుకున్నాడు హిమాలయాల్లోనే ఉండి. కానీ విధి అలా అనుకోలేదు. విపణి వీధిలో పలు రకాల బేటసారాలు, గడబిడలు, నిత్య వ్యవహారాలు మధ్య బొంబాయి నగర గల్లీలో పాశ్చాత్య సందర్శకులు వేదాంత బెబ్బులిగా అభివర్ణించిన నిసర్గదత్తు తన చెంతకు వచ్చిన వారందరికీ బోధ గరిపేటట్లుగా విధి చేస్తుంది. వదిలేసారి హిమాలయాలకు వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండి అక్కడే జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ విధి ఊరుకోలేదు. ఆయన మళ్ళీ ఈ వ్యాపారాలంటే బేరసారాలు, లాభ నష్టాలు, పోటీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మధ్యకి తీసుకొచ్చి పడేసి నిత్య వ్యవహారాలతో ఒక గల్లీలో ఉంచి ఈ పాశ్చాత్య దర్శకుల వేదాంత బెబ్బులిగా అభివర్ణించిన నిసర్గదత్తు తన చెంతకి వచ్చిన వారందరికీ బోధ జరిపేటట్లుగా చేసింది విధి. అలా ఆయన జీవితం అలా గడపవలసిన ప్రారంభం ఉంది. పులివాతను పడిన వాడు తప్పించుకోలేడంటారు. వేదాంత బెబ్బులిగా పేర్కొనబడిన నిసర్గదత్తు బోధను శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు అసలే తప్పించుకోలేదు. శిష్యుని శ్రేయస్సు కొరకై నిసర్గ ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు. తన్ను నమ్మి ఆశ్రయించిన శిష్యుడి శ్రేయస్సు కోసం నిసర్గదత్తు ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు. ఎలాగైతే వాడు బాగుపడాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉండేది ఆయన ప్రవర్తన. దయాళు, సున్నిత మనస్కుడు, ఓరిమి గలవాడు అన్నట్టుగానూ ప్రవర్తించేవాడు. అబ్బాయి ఎంత దయగలవాడు, ఎంత సున్నితమైన మనసు, ఎంత ఓర్పుతో ఉంటాడు అన్నట్లుగాను ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాగే అతడి మనో ఆకాశం ఒకసారి మబ్బులు లేనట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, మరొకసారి ఉరుములతో మెరుపులతో కూడుకొని ఉండేది. ఆ మనో ఆకాశమే స్నేహశీలి అని, సుకుమార హృదయుడని, చతురోక్తుడని, పూర్తి నిర్భయస్తుడని, సత్యవ్రతుడని, పూర్తి ప్రదాత అని, తన వద్దకి వచ్చిన వారందరికీ మార్గం చూపిస్తూ బలపరుస్తూ ఉండేవాడని అంటారు మారిస్ ఫ్రిడ్మన్. మారిస్ ఫ్రిడ్మన్ అభిప్రాయం ఏమిటి అంటే, నిసర్గదత్ మహారాజు సుకుమారమైన హృదయం కలిగిన వాడు, స్నేహశీలం కలిగి ఉంటాడు, చక్కటి చతురోక్తులతో ఉంటాడు, పూర్తి నిర్భయస్తుడు. తను ఏ భయం లేకుండా ఉంటాడు, తన దగ్గరికి వచ్చిన వారి భయాన్ని తొలగిస్తూ ఉంటాడు. సత్యవ్రతుడు అంటే తాను ఏ మాట మాట్లాడాడో దాన్ని ఆచరించి చూపిస్తాడు. ప్రదాత అంటే తాను ఆచరించింది ఎవరు చూస్తే వారికి మనం అలా ఆచరించాలి అనే స్ఫూర్తిని కలిగించేవాడు. తన వద్దకి వచ్చిన వారందరికీ మార్గం చూపిస్తూ వారికి ఎంతో బలాన్నిస్తూ ఉండేవాడు అని అంటాడు మారిస్ ఫ్రిడ్మన్. అయితే నిసర్గదత్ ప్రవర్తన మరెందరో మర్మయోగులలాగానే బాహ్యంగా అనేక విరుద్ధ భావాలతో కూడుకొని ఉన్నట్లు కనిపించేది. మామూలు జనాలందరూ చూస్తే ఆయన్ని అనేక మర్మయోగుల్లాగే బాహ్య ప్రవర్తనలో అనేక విరుద్ధ భావాలతో కూడి ఉన్నాడు అన్నట్లుగా కనిపించేవాడు. అలా కనిపించిన నిజానికి అతన్ని ఏ భావమో అంటేది కాదు. వెలి వ్యవహారం అంతా కూడా ఎందుకు వైరుధ్యంగా కనపడుతూ ఉండేది అంటే, ఎలాగైతే శిష్యుని శ్రేయస్సే అతని పరమధ్యేయం గనక, శిష్యుడు శ్రేయస్సును పొందాలి గనక లోపల దయా, కరుణ,
మరి నిర్భయత్వము, సత్యవ్రతత్వము అన్ని తన స్వరూపమే అయిన శిష్యుడు ఉద్ధరింపబడాలి గనక అతడి దగ్గర అతడి మానసిక స్థితిని చక్కదిద్దడానికి కఠినంగా ఉన్నట్లు, కోపడుతున్నట్లు, తిడుతున్నట్లు, భయపెడుతున్నట్లు, బాధ పెడుతున్నట్లు కనిపిస్తూ ఉండేది. ఆయన అలా చేయడం ఎందుకు అంటే శిష్యుడి శ్రేయస్సు పరమధ్యేయం. అదే అది ఎలాగ చేసినా శిష్యుడు శ్రేయస్సును పొందాలి. వాడు ఏమైనా అనుకోని అని వాడు బాగుపడాలి. కురుక్షేత్ర యుద్ధ భూమిలో గీతను బోధించిన శ్రీకృష్ణులాగా మార్కెట్ రణ గొణ ధనుల మధ్య తన ఇంటి మేడ మీద పట్టుమని 10 మంది తీరిగ్గా కూర్చోవడానికి కూడా చోటు లేని ఓ చాలని గదిలో తన బోధను సాగించిన నిసర్గదత్ మహాశయుడు మౌనికిల్లైననేమి అడివైననేమి అనే సత్యాన్ని రుజువు చేశాడు. తనని తాను పొందిన వాడికి అడివైనా ఒకటే. ఎందుకంటే ఎక్కడైనా తానున్నాడు, ఎప్పుడైనా తానున్నాడు. తానెక్కడ ఎప్పుడు ఎలాగా ఉన్నా అతడు సర్వవ్యాపకుడు గనక తన చుట్టూ ఉన్నవారెవరు అనేటువంటి ప్రత్యేక భావన లేకుండా అందరి శ్రేయస్సు కోసం ఆయన పాటుపడేవాడు. అట్టివాడు మన నిసర్గదత్ మహారాజు గారు అని శ్రీ నిసర్గదత్ మహారాజు గారి వేదాంత బెబ్బులి అన్నటువంటి ఈ నిసర్గదత్ మహారాజు గారి గురించినటువంటి ఒక చిన్న వ్యాసం అమ్మ. ఈ రోజుకి ఈ వ్యాసం చెప్పుకున్నాము. రేపు బీడీ బాబా అని వ్యాసాన్ని చెప్పుకుందాం. సరేనా? అలాగే. హరి ఓం నమః. హరి ఓం.